వచ్చింది కదా, ఎలా ఉంది? ఇక నాకే నచ్చల. ఏంటంటావు? అన్నగల్లా తీసేస్తాడు, ఏమి ఇస్తాడు? ఏమి పింఛన్ 5 రూపాయలు అన్నాడు కానీ అది ఇస్తుంది, అవి కూడా తీసేస్తాడు నాన్న అంటున్నాడు. ఓకే, ఎందుకంటే పింఛన్ ఒక్కటే ఇస్తున్నారు, ఏమి ఇచ్చేది చెప్పండి, మీకు తెచ్చుగా 6 గ్యారెంటీ ఇస్తున్నాడుగా. ఏమిస్తున్నాడు? ఆడవాళ్ళకి ముగ్గురు ఎంతమంది అర్థమంది అన్నారు, అయ్యలు పిల్లలు కొంచెం పిల్లలకి అయ్యలు అసలు ఏమీ లేదు. రోడ్లు వేస్తానంటే వరకు బిగించలేదు, 500 కోట్లు తెచ్చాడు, ఆయన స్టార్ట్ చేసినప్పుడు. అప్పటికి ఇప్పటికి తేడా ఏంది? జగన్ ఉన్నప్పటికి ఇప్పటికి తేడా అనేది ఏంటి? ఏ ఓట్లు వేస్తా ఉంటాడు, వీడు అసలు వేయట్లేదుగా. రెడ్లు ఉండే వాళ్ళకి లేని వాళ్ళకి ఏటి వేస్తా ఉండేవాడు, నేను ఏమి వేయట్లే. బాగాలేదు, బాగాలేదా? ప్రభుత్వం కాకపోతే పవన్ కళ్యాణ్కి నాయుడు ఎక్కువ ఉంటానా పార్టీ వచ్చి రాసి వచ్చేది వచ్చేది కాదు. శిరసాగా ఉండడితే ముగ్గురు పొడి చేసేస్తే జగన్ వచ్చేవాడు. జగన్ పథకాలు పెట్టాడు కదా బాబాయ్, అన్ని అమలు చేశాడా? అన్నీ చేసి మాకు అన్నీ వచ్చినాడు. ఇంటింటికి అందరికి పంపించాడా? ఇచ్చాడు, జగన్ బాగానే పంపించాడు. మరి ఈ ముగ్గురు కలుస్తారా పంపించాడు. ఏం చెప్తావు బాబాయ్ అసలు జగన్ గారి గురించి? జగన్ అంటే మాకు ఆయన చేసిన పనులు ఏంటి మాకు వస్తుంది డబ్బులు. ఈ చంద్రబాబు వచ్చిన జనం పనులు చేసి రాజకీయ చేయడం మరి రెడ్డిగా చేస్తాడు అడుగుతాడు కదా, అప్పుడు అది చేస్తాడు త్వరగా చేయడం. ముందు రోజుల్లో జగన్ వస్తే బాగుంటుందా, మళ్ళీ చంద్రబాబు వస్తే బాగుంటుందా? చంద్రబాబు వస్తే బాగుంటుంది, ఇటుంటే ఏం బాగుంటుంది, ఇటుంటే ఏం బాగుంది. జగన్ వస్తేనే బాగుంది. కాబట్టి ఆయన రోడ్లు ఒకటి లేదు కానీ అన్ని బాగా చేసింది. రోడ్ల విషయంలో మేము వచ్చేలోపు మంచి చేసామని అంటున్నాడు బాబు. ఏ ఆడేసాడే, ఏ రోడ్ వేసాడండి రత్తనాథ్ కాదు, పల్లె రోడ్డు కానీ మొత్తం రోడ్డు ఏ వేసాడు, ఈ రోడ్డు కానీ ఏ ఆయన నక్కాను బాబు వేసిన అయినా ఇలా ఈయన వచ్చేదాకా ఇలా. ఏం చెబుతాం మరి బాబు గారి గురించి? బాగా నచ్చలా పథకాలు ఎవరైనా ఒకటే కానీ పథకాలు ఆయన ఇవ్వరు, మాట్లాడి చెప్తాడు. సరుకులు తగ్గిస్తా అన్నాడు, ఏ తగబెట్టిపోతుంది పావులంత పావులంలో కూడా 20 పెరిగింది. ఈయన వచ్చిన 20 తగ్గడికి 20 పెరిగింది. అప్పటికిప్పుడు చాలా పెరిగింది, చాలా పెరిగింది. త్వరగా రేట్లు పెరిగిపోయింది, ఓకే అన్ని పెరిగిపోయింది. పప్పు పెరిగింది అన్నాడు.